పేదోళ్ళము. ఎండి బంగారం మొత్తం ఫస్ట్ ఎట్లా ఉన్నదో మాకు అట్లా కావాలి. ఇప్పుడు ఇట్లా లక్షలు 3 లక్షలు చేస్తాం, 5 లక్షలు చేస్తాం అంటే ఉన్నోడు తీసుకుంటాడు, లేనోళ్ళు ఎట్లా బతుకుతారు? ఉన్నాడు వాడు బలిచినోడు ఏడనన్నా ఇల్లు కట్టుకొని దొంగతనం చేసుకొని తెచ్చుకుంటాడు వాడు. మేము ఏడుకెళ్ళి తెచ్చుకోవాలి బంగారం? మేము కన్న కష్టం చేసి కన్న చిప్పాలు కడిగి తెచ్చుకోవాలన్నా వాడు? మేము పేదవాళ్ళం, మేము ఎట్లా బతకాలి? మేము బంగారు షాప్ కాడ పోయి చూస్తే భయం అవుతుంది మాకు. మా పిల్లలు ఎట్లా బతకాలి? మేము ఎట్లా బతకాలి? మాకు ఇది ఒక్కటి లేకపోతే షాపులు మొత్తం పలగొడతాం, బంద్ చేస్తాం, కూడా స్ట్రైక్ కూడా చేస్తాం మేము ఆడ. ఒక్క బంగారు కొనొద్దు. ముస్లిం అయినా, తెలుగు అయినా, హిందూ అయినా ఎవరైనా కొనొద్దు. ఉన్న వాళ్ళు కొంటారు కానీ వాళ్ళకు కూడా డిమాండ్ చేయాలి. వాళ్ళకు కూడా బల్చి రూపాయలు వాళ్ళు కూడా బల్చి కొట్టుకొని తీసుకుంటున్నారు. వాళ్ళు మాతో లేవు డబ్బులు, మేము కన్నా చిప్పాలు కడిగి బతకటోళ్ళము. మాకు డిమాండ్ బంగారం మీద చూపిస్తే స్ట్రైక్ చేయాల్సిందే, బంద్ చేస్తాం కూడా. మేము మార్కెట్ మొత్తం బంద్ చేస్తాం. మేము ఇది మాది. మీరేం చెప్తారు? అంటే ఈ ఇప్పుడు బంగారం పెరుగుతుంది రేట్లు, ఒకవైపు కూడా బంగారం దోచుకుంటున్నారు దొంగలు వచ్చేసి, గల్లీల పోటు వచ్చేసి బంగారం. ఏం చెప్తారు? ఇప్పుడు బంగారం అనుకొని రోడ్డు గోడు వేసుకొని తిరుగుతుంటే అవి వాకింగ్ పోతుంటేనే తెంపుకొని పోతుండ్రు. అది వానికి బంగారం తెలియదు, ఎండి తెలియదు, రోడ్డు గోడు తెలియదు, పానానుగుణంగా పోతుండయి. వానంటే ముసలోళ్ళు వెంబడి పడితే అవి ముండమోపలు రోడ్డు గోడు పెట్టుకుంటే బంగారు ఇక్కడదే అని ఉండబడుతుండరు. మరి అవి బంగారువే ఇత్తడివే ఆ దొంగకు తెలియదా వేసుకొని తిరిగేది? ఏం చెప్తాం? ఎంత లేదు అనుకున్నా పెండ్లికి తల్లిళ్ళ పుస్తే, పిల్లగానోళ్ళ పుస్తే మెట్టెలు కావాలి. మాసం పెట్టడానికి చేత కాదు, అద్దతొలం పెట్టడానికి కూడా చేత కాదు. ఇప్పుడు ఈ దినానికి పెండ్లిళ్ళు ఎట్లా చేస్తారు? ఖాళీ అప్పుడు గుదా కడుతుండ్రు. ఫస్ట్ పిల్లని దేనికి పోతే ఆ పసుపు గమ్ము కడుతుండే. ఇక అదే గతి అవుతుందో, అవి కూడా అయితే ఆ పసుపు కూడా పెరిగిపోతుందో తెలియదు. మీరేం చెప్తారు? ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో బంగారం పెరగడం ఒకవైపు అయితే, దాడులు చేయడము, ఒంటరి మహిళలను టార్గెట్ చేసుకుంటూ బంగారం పుస్తల్ని గుంజుకపోవడం, తీసుకెళ్తున్న పరిస్థితి ఎట్లా చెప్తారు దీనికి? అదే బంగారం పెరగడం వల్ల ప్రతి ఒక్క మనిషి కనీసం ఇప్పటి వరకు కొనుక్కున్న బంగారం పై మీద ఉంది. ఆ పై మీద ఉన్న బంగారానికి బాధ్యత అనేది ఎక్కడ లేకుండా పోతుంది. గోల్డ్ ఎటు వేసుకొని పోయినా, బస్సులో పోయినా, ఎటు పోయినా, ఏ సిటీకి పోయినామంటే ఆడమంచి ఇంటికి వచ్చేది కష్టం ఉంది. 2 తులాల బంగారం వేసుకొని పోయినా ఉడక భారతదేశంలో కనీసం ఇంత బంగారం రేటు పెరుగుతుందని ఎప్పుడు కూడా విపరీతంగా అనుకోలేదు. కనీసం ఒక మనిషి, సగటు మనిషి పెళ్లి చేయాలంటే ఈ కాలంలో ఒక పసుపు కొమ్ము, ఒక తాడు తప్ప ఏమి కనీసం ముక్కు పుల్ల కొనడానికి కూడా బంగారానికి రేటు అంత పెరిగిపోతుంది. వీలైనంత వరకు బంగారు మళ్ళీ ప్రధానమంత్రి తీసుకుంటాడా, ఎవరైనా తీసుకొని తగ్గించే ఉపాయం చేస్తే బాగుంటుంది. ఈ కాలేజీకి పోయే పిల్లలు కూడా ఫీల్ అవుతుంటారు. ఈ మధ్యలో ఒక ఆమె తులం గొలుసు వేసుకొస్తే ఈ పిల్లకు కనీసం అదేది బయట రోల్ గోల్డ్ వేసుకొని పోతే ఆ పిల్లకి చిన్న చూపు అయిపోతుంది. కనీసం ఇటువంటివి అన్నీ టార్గెట్ చేసుకొని పిల్లలు కూడా మైండ్ దెబ్బతిని ఇట్లా కూడా అవుతుంటారు. అటువంటిది రేటు లేకుండా అందరికీ సమాన హక్కు చేస్తావా? 1 కిలో బియ్యం తింటుంటే కనీసం మంచి నూనె ప్యాకెట్ కూడా రేటు పెరిగిపోయింది. 1 కిలో బియ్యం నీవు ఇస్తుండవు, ఎన్ని రేట్లు పెరిగినావు? ఇదంతా ప్రపంచం అంతా, భారతదేశం మొత్తం చూడాలి. ఇది ప్రతి ఒక్క ఏది చూడు, పప్పు చూడు 10 రూపాయలు పెరిగింది. నూనె ప్యాకెట్ ఇప్పుడు 200 అవుతుంది అంటు, 160 ఉంది, 200 అవుతుంది అంటున్నాడు. అది ఏ దానికి అద్దు అనేది లేదు ఈ భారతదేశంలో. కనీసం నువ్వు భారతదేశంలో మనుషులు బతకాలేక అందరూ సమానం అని అంటున్నావు కదా, మరి అందరికీ సమానం ఉండేటట్లు ఏదో ఉపాయం చేసి అందరు నీ ప్రజలే కదా, నీ కడుపులో పుట్టిన పిల్లను అనుకొని ప్రపంచాన్ని వెళ్తున్నావు. 15 ఏళ్ళు అవుతుంది. ఆ 15 ఏళ్ళలో నీ పెంచిన 2 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు నీ దృష్టిలో 2 లక్షలు. వచ్చే ప్రధానమంత్రి ఏం చేస్తాడో ఏం చేయదు. అందుకే వీలైనంత వరకు ఈ చర్య తక్షణమే తీసుకొని కనీసం పెళ్లిళ్ళు కూడా చేసుకోరు. మొగోనికి పిల్ల కావాలి అంటే కూడా పిల్ల దొరుకుతాడు, లేదా ఆ దొరకని దానికి బంగారం అడుగుతాడు. వాడు ఏడ తెచ్చి పెడతాడు మొగోనిది ఈ విషయము. అందుకే ఆడపిల్లకి ఇట్లా చేయాలంటే ఏ స్టూడెంట్ కానీ, ప్రతి ఒక్క మహిళ కానీ 2 తులాలు కనీసం 2 తులాలు బంగారం ఉంటే తృప్తి పడతాయి. ఆ 2 తులాలు కొనికి లేకుంటుంది. మాసం బంగారం కొనికి పుస్తే కూడా ఎన్నిక లేకుంటుంది. అందుకే వీలైనంత వరకు తక్షణమే చర్యలు తీసుకొని మీరు ఏదన్నా దండు వేస్తారని, అడ్డుకట్ట వేస్తారని కోరుకుంటున్నాం. సో ఇది బంగారము. ఇది తక్కువ సమయంలోనే 1,65,000కు పైగా, మరియు 2 లక్షలకు సుమారుగా దగ్గరలో ఉండటంతో మహిళలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి.
రాబోయే రోజుల్లో బంగారం అంటేనే ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దొంగలు కూడా అతి సులువుగా ఒంటరి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటూ ఒంటిపైన కనిపించే